నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను తేజస్వి. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ యశోద ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. అక్కడి నుంచి నేరుగా ఆయన బంజారా హిల్స్ నందినగర్ లోని తన ఇంటికి వెళ్లారు. కేసీఆర్ పూర్తిగా కోలుకోవడానికి 6 నుండి 8 వారాల సమయం పడుతుందని డాక్టర్లు చెబుతున్నారు. ఇంటి దగ్గరే ట్రీట్మెంట్ కొనసాగనుంది. ఈ నెల 7న కేసీఆర్ తన ఫామ్ హౌస్ లోని బాత్రూమ్ లో జారిపడడంతో ఎడమ తుంటి ఎముక విరిగింది. సోమాజిగూడ యశోద హాస్పిటల్ డాక్టర్లు సర్జరీ చేశారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా ఎందరో రాజకీయ సినీ ప్రముఖులు కేసీఆర్ ను పరామర్శించారు. సామాన్య ప్రజలు కూడా ఆయన యోగక్షేమాలు కనుక్కోవడానికి తరలివచ్చారు. దీంతో తాకిడి ఎక్కువైపోయి తనను చూడ్డానికి ఎవరూ రావద్దంటూ కేసీఆర్ ఒక వీడియో రిలీజ్ చేయాల్సి వచ్చింది.